భూగోళ మండలంలో కేంద్రంలోటువంటి రైతన్నల పొట్టకొట్టిన కరుడు నాగలారం సొసైటీ అధ్యక్షుడు యూరియా పంపిణీలో జరిగిన భారీ అక్రమాలకు దారులతో సహా బయలు చేసిన మండల కన్వీనర్ మందిపోయిన వీర రఘు. రైతులకు ఇచ్చింది కేవలం 5 లేక 10 బస్తాలు కానీ రికార్డులో మాత్రం 25 లేక 35 బస్తాలు అని రాసుకున్న పైన పొలం ఒకరిది, పంపిణీ మరొకరిది. రైతన్న కష్టాన్ని పక్కదారి పట్టించడమే మీ నీత. సంతకాల సాక్షిగా సాగుతున్న అక్రమ దందా ఇది. రైతులు కడుపు కొట్టి రికార్డులు మార్చి విజయవంతాలు ముసుగులో చేసే దోపిడీ ఇది. అక్షర జ్ఞానాన్ని అక్రమాలకు వాడుకున్న సొసైటీ అధ్యక్షుడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డ భూగోళ వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ రఘు. చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, అదేవిధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈనాటి ముఖ్య అంశం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం మనం అందరం చూసిన విషయం. దీనిలో భాగంగా లేని కొరతను యూరియా కొరత ఉన్నట్టు సృష్టించి ఈ ప్రభుత్వం రైతులకి యూరియా అందించాలంటే పాపం చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, అందుకని పొలాలకు వాడకుండా మా నాయకులు తినండి అని చెప్పినట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీనిలో భాగంగా ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. ఎవరికైనా యూరియా కావాలంటే 1450 టన్నులు యూరియా వచ్చిందని చెప్పారు. ఈ 1450 టన్నుల్లో దాదాపు 1000 టన్నులు యూరియా బ్లాక్లో అమ్ముకున్నారు. రైతులు అల్లాడిపోయారు. 400, 450, 470 కూడా ఫర్టిలైజర్ షాప్లో ఇచ్చి రైతులు కొనుక్కోపోయిన పరిస్థితి. ఇంత ఈ 1450 టన్నుల యూరియా భూగోళకు వస్తే విచ్చలవిడిగా రైతులకు అడిగినంత యూరియా ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు భూగోళకి ఒక భూగోళ వన సచివాలయంలోనే 50 టన్నుల యూరియా వచ్చింది. 50 టన్నులు